హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం థ్యాంక్స్ గివింగ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇది ఒక హర్రర్ మిస్టరీ ఫిలిం. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ చేస్తే మసాచుసెట్స్లోని ప్లేమౌత్ అనే టౌన్లో స్టోరీ మొదలవుతుంది. టౌన్లోని ప్రజలందరూ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ కోసం హ్యాపీగా రెడీ అవుతుంటారు. లోకల్ షెరీఫ్ ఎరిక్ కూడా తన ఫ్రెండ్ మిచ్ ఇంటికి విందు కోసం వెళ్ళగా మిచ్ ఎరిక్ని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. మిచ్ భార్య పేరు అమాండా అండ్ ఎరిక్ల మధ్య కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. దురదృష్టవశాత్తు విందు ప్రారంభం కాబోతున్న సమయంలో మిచ్ని పనిలోకి రమ్మని ఓనర్ నుంచి కాల్ వస్తుంది. సో తను విందులో పాల్గొనకుండానే పనిలోకి వెళ్ళిపోతాడు. ప్లైమౌత్ టౌన్లోని అతిపెద్ద సూపర్ మార్కెట్లో ఒకటైన రైట్ మార్ట్ అనే సూపర్ మార్కెట్లో మిచ్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాడు. ప్రజలందరూ ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న బ్లాక్ ఫ్రైడే సేల్ ఇంకొన్ని నిమిషాల్లో స్టార్ట్ అవబోతుండడంతో కస్టమర్స్ అందరూ వందల సంఖ్యలో రైట్ మార్ట్ వద్దకు చేరుకుంటారు. కట్ చేస్తే థ్యాంక్స్ గివింగ్ని సెలబ్రేట్ చేసుకుంటున్న మరొక ఇంట్లో సీన్ ఓపెన్ అవుద్ది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, రైట్ మార్ట్ సూపర్ మార్కెట్ యొక్క ఓనర్ది. అతని పేరు థామస్ రైట్. థామస్ కూతురి పేరు జెసికా అండ్ తన వైఫ్ పేరు క్యాథలిన్. యాక్చువల్గా థామస్ యొక్క మొదటి భార్య చనిపోవడంతో తను కొన్ని రోజుల తర్వాత క్యాథలిన్ని పెళ్లి చేసుకుంటాడు. సో క్యాథలిన్ జెసికాకి స్టెప్ మదర్ అన్నమాట. అండ్ వీళ్ళిద్దరికీ అస్సలు పడదు. థామస్ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ఒక గొప్ప విందుని ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకి జెసికా బాయ్ ఫ్రెండ్ బాబీ కూడా అటెండ్ అవుతాడు. విందు ముగిసిన తర్వాత జెసికా అండ్ బాబీ తమ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సినిమాకి బయలుదేరతారు. అయితే రైట్ మార్ట్ దగ్గర వందల సంఖ్యలో జనాలు ఉండడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్లో వీళ్ళు కూడా చిక్కుకుపోతారు. ఎలాగూ ఈ ట్రాఫిక్ ఇప్పుడల్లా క్లియర్ అయ్యేలా లేదు, సో మనం మాల్లోకి వెళ్ళి నా పాత ఫోన్ని రీప్లేస్ చేసి కొత్త ఫోన్ తీసుకుందాం పదండి అని ఇవాన్ అంటాడు. అందుకు ఫ్రెండ్స్ కూడా ఓకే చెప్తారు. ఫ్రంట్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడ చాలామంది జనాలు ఉంటారు. ఎలాగూ ఆ రైట్ మార్ట్ యొక్క ఓనర్ జెసికా ఫాదరే కదా, సో ఫ్రెండ్స్ అందరూ జెసికాతో కలిసి బ్యాక్ డోర్ గుండా సులభంగా మాల్లోకి ఎంటర్ అవుతారు. అదే సమయంలో ఎరిక్ మరియు అమాండా కూడా మిచ్కి కొంత ఆహారం తీసుకుని మాల్లోకి వస్తారు. సమయం గడుస్తున్న కొద్దీ కస్టమర్స్ సంఖ్య మాల్ దగ్గర విపరీతంగా పెరిగిపోతుంటుంది. కానీ ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోతుండడంతో కస్టమర్స్ అందరూ చాలా కోపంగా ఉంటారు. జెసికా ఫ్రెండ్స్ మాత్రం మాల్లోకి వెళ్ళి తమకు కావలసిన వస్తువుల్ని తీసుకుంటూ బయట లైన్లో వెయిట్ చేస్తున్న లానీ అనే స్టూడెంట్ని ఎగతాళి చేస్తుంటారు. ఈ లానీ అండ్ ఇవాన్కి మధ్య కొన్ని పాత గొడవలు ఉంటాయిలేండి. మేమంతా ఎప్పటి నుంచో లైన్లో నిలబడి ఉంటే మమ్మల్ని మాత్రం లోపలికి వెళ్ళనివ్వకుండా వాళ్ళని మాత్రం ఎలా లోపలికి వెళ్ళనిచ్చారని లానీ సెక్యూరిటీ గార్డ్స్పై కోపడతాడు. ఆ తర్వాత రిమైనింగ్ కస్టమర్స్ అందరితో డోర్స్ ఓపెన్ చేశారని మైక్లో అబద్ధం చెప్తాడు. ఇక కస్టమర్స్ అందరూ ఒక్కసారిగా బ్యారికేడ్స్ని నెట్టుకుంటూ డోర్ దగ్గరికి చేరుకుని మాల్లోకి వెళ్లేందుకు బలంగా ప్రయత్నిస్తుంటారు. అలా అక్కడ గందరగోళం ఏర్పడిద్ది. మిచ్ ఆ గందరగోళాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ మేనే అనే సెక్యూరిటీ గార్డ్ మాత్రం క్రౌడ్ని కంట్రోల్ చేయకుండా మాల్ నుంచి దూరంగా పారిపోతాడు. ఇక చేసేదేం లేక సేల్ స్టార్ట్ చేయడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉండగానే డోర్ని ఓపెన్ చేయాలని మిచ్ డిసైడ్ అవుతాడు. జెసికా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ వల్ల డోర్ పగిలిపోయేలా ఉంది, వెంటనే డోర్ ఓపెన్ చేయండి అని అంటారు. ఇక డగ్ అనే సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి డోర్ని ఓపెన్ చేసే లోపే కస్టమర్స్ అందరూ డోర్ని బద్దలు కొట్టుకుంటూ ఒక్కసారిగా మాల్లోకి ఎంటర్ అవుతారు. అన్ఫార్చునేట్లీ ఆ డోర్ కింద డగ్ పడిపోతాడు. కానీ కస్టమర్స్ అదేమీ పట్టించుకోకుండా డోర్ని తొక్కుకుంటూ మరీ మాల్ లోపలికి పరుగులు తీస్తారు. తమకి కావాల్సిన వస్తువులు పొందేందుకు కస్టమర్స్ అందరూ అడ్డదిడ్డంగా పరిగెడుతూ ఒకరితోనొకరు గొడవలు పడుతుంటారు. అలా మాల్లో అల్లకల్లోలం ఏర్పడిద్ది. ఇవాన్ ఆ గందరగోళం అంతటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులర్ అవ్వాలనుకుంటాడు. సో తనొక టేబుల్ పైకి ఎక్కి ఆ గందరగోళం అంతటినీ ఫోన్లో రికార్డ్ చేస్తుంటాడు. డోర్ కింద కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న డగ్కి సహాయం చేసేందుకు బాబీ తన చేతిని చాపుతాడు. పొరపాటున అప్పుడెవరో బాబీ చేతిని తొక్కడంతో తన చేయి వెంటనే విరిగిపోతుంది. ఆ జనాల తోపులాటలో అమాండా కూడా పొరపాటున కింద పడిపోద్ది. అమాండా అక్కడి నుంచి సురక్షితంగా బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె తలని ఒక షాపింగ్ కార్ట్ బలంగా ఢీకొట్టిద్ది. దాంతో అమాండా అక్కడికక్కడే చనిపోద్ది. అమాండా చనిపోవడంతో మిచ్ చాలా ఏడుస్తాడు. ఆ తొక్కిసలాటలో గందరగోళంలో అమాండా అండ్ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, చాలామంది కస్టమర్స్ కూడా చనిపోతారు, గాయపడతారు, రక్తాలు కారిపోతాయి. ఇక ఇదంతా ఆగేలా లేదని ఎరిక్ వెంటనే గాల్లోకి గన్ ఫైర్ చేస్తాడు. దాంతో ఇక గందరగోళమంతా సద్దుమణుగుతుంది. కట్ చేస్తే సంవత్సరం తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. ఇవాన్ రికార్డ్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. లాస్ట్ ఇయర్ జరిగిన గందరగోళాన్ని పట్టించుకోకుండా థామస్ రైట్ ఈ ఇయర్ కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ని స్టార్ట్ చేయాలనుకుంటాడు. అయితే ఆ సేల్ వల్లనే తన భార్య అమాండా కూడా చనిపోవడంతో మిచ్ బ్లాక్ ఫ్రైడే సేల్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తుంటాడు. తమ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన చాలామంది ప్రజలు కూడా మిచ్తో కలిసి బ్లాక్ ఫ్రైడే సేల్కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ జరిగిన బ్లాక్ ఫ్రైడే సేల్లో అంతమంది చనిపోవడానికి కారణం థామస్ యొక్క నిర్లక్ష్యమే. తను కేవలం 2 మాత్రమే సెక్యూరిటీకి అపాయింట్ చేశాడు. సేల్ని కూడా అనుకున్న టైంకి మొదలు పెట్టలేదు. అందుకే కస్టమర్స్ ఓపిక పట్టలేక అలా గందరగోళం చేశారు. ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డ్స్ని నియమించి క్రౌడ్ కంట్రోల్ చేస్తూ టైంకి సేల్ స్టార్ట్ చేసుంటే అంత ఘోరం జరుగుండేది కాదని ప్రజలందరూ థామస్ రైట్పై కోపంగా ఉంటారు.
ఇలా తనపై వచ్చిన నెగిటివ్ ఇమేజ్ని పోగొట్టుకునేందుకు థామస్ కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తాడు. అయినా సరే కొంతమంది ప్రజలు మాత్రం ఇప్పటికీ తనని ద్వేషిస్తూనే ఉంటారు. యాక్చువల్గా బాబీ ఒక బేస్బాల్ ప్లేయర్, కానీ మాల్ యాక్సిడెంట్లో బాబీ చేయి విరిగిపోవడం వల్ల తను సంవత్సర కాలం నుంచి బేస్బాల్ కెరీర్కి దూరం అవుతాడు. సో తను తన ఫ్రెండ్స్తో అలాగే జెసికాతో కూడా మాట్లాడడం మానేసి టౌన్ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఎరిక్ అండ్ డిప్యూటీ లబెల్ లోకల్ కేఫ్లోకి వెళ్ళి వెయిట్రెస్ లిజీతో సరదాగా మాట్లాడుతుంటారు. అప్పుడు లిజీ లబెల్కి జాన్ కార్వర్ మాస్క్ని ఇస్తుంది. జాన్ కార్వర్ న్యూ ప్లైమౌత్ టౌన్కి మొదటి గవర్నర్ అని తనొక పాపులర్ పర్సన్ కూడా. సో ఫెస్టివల్లో భాగంగా ప్రజలందరూ జాన్ కార్వర్ యొక్క మాస్క్ వేసుకుని థ్యాంక్స్ గివింగ్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కట్ చేస్తే ఒక అన్నోన్ పర్సన్ జాన్ కార్వర్ అనే యూజర్ నేమ్తో జెసికాని అండ్ జెసికా ఫ్రెండ్స్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాడు. కానీ వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోరు. రైట్ మార్ట్ కోసం యాడ్ని షూట్ చేసేందుకు థామస్, జెసికా, క్యాథ్లిన్ జాన్ కార్వర్ యొక్క ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళ ఇంటికి చేరుకునే లోపే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఆ ఇంట్లోకి చొరబడి అక్కడంతా ధ్వంసం చేసి అక్కడుండే ఒక గొడ్డలిని దొంగతనం చేస్తాడు. సో ఎరిక్ థామస్తో ఇలా చేసింది ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకుంటామని థామస్కి హామీ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో జెసికా తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కోసం టేబుల్ సిద్ధంగా ఉందని తెలుపుతూ అన్నోన్ పర్సన్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టి జెసికాని, జెసికా ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తాడు. కానీ వాళ్ళు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. ఇక్కడే మనకి ఇంకో విషయం రివీల్ అవుతుంది. అదేంటంటే జెసికా బాబీ కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంది. అయినా సరే బాబీ ఎంతకీ టచ్లోకి రాకపోవడంతో ప్రజెంట్ జెసికా ర్యాన్ అనే వ్యక్తితో రిలేషన్లోకి ఎంటర్ అవుద్ది. అలా వారంతా రెస్టారెంట్లో జాలీగా మాట్లాడుకుంటుండగా ఒక వ్యక్తి జాన్ కార్వర్ మాస్క్ వేసుకుని జెసికా వైపు అంతే చూస్తుంటాడు. ఆ వ్యక్తిని జెసికా కూడా గమనించడంతో తను వెంటనే అక్కడి నుంచి మాయమైపోతాడు. కట్ చేస్తే లాస్ట్ ఇయర్ జరిగిన మాల్ ఇన్సిడెంట్ వీడియోని ఒక అన్నోన్ పర్సన్ ప్లే చేసి చూస్తూ వెయిట్రెస్ లిజీ దగ్గర వీడియోని పాజ్ చేస్తాడు. ఇక వాడు గొడ్డల్ని తీసుకుని లిజీ దగ్గరికి బయలుదేరతాడు. లిజీ కేఫ్ని క్లోజ్ చేసి ఇంటికెళ్తుండగా ఆ అన్నోన్ పర్సన్ సడన్గా తనపై అటాక్ చేస్తాడు. ఇప్పటి నుంచి ఈ అన్నోన్ పర్సన్ని కిల్లర్ అనే పేరుతో పిలుద్దాం. కిల్లర్ చేసిన అటాక్లో లిజీ బాగా గాయపడిద్ది. లిజీ తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు వేగంగా పరిగెడుతూ కారు వద్దకు చేరుకుంటుంది. తీరా చూస్తే ఆల్రెడీ తన కారులో కిల్లర్ ఉంటాడు. సో లిజీకి ఎలా తప్పించుకోవాలో తెలియక వేగంగా పరిగెట్టిద్ది. చివరికి వాడు లిజీని కారుతో గుద్దించడంతో లిజీ బాడీ 2 ముక్కలవుద్ది. యాక్చువల్గా ఈ లిజీ నెట్టుకొస్తున్న షాపింగ్ కార్ట్ తగిలే 1 ఇయర్ బ్యాక్ అమాండా చనిపోద్దన్నమాట. సో ఈ కిల్లర్ ఎవరో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి చూద్దాం. మరుసటి రోజు ఉదయం లిజీ యొక్క లోయర్ బాడీ రైట్ మార్ట్ మాల్ బయట వేలాడుతుంటుంది. అది చూసి జనాలందరూ భయభ్రాంతులకు గురవుతారు. ఇక ఎరిక్ తన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. తన ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ విషయం ఏంటంటే లిజీ హత్యకి అండ్ ఇంతకుముందు జాన్ కార్వర్ ఇంట్లో జరిగిన అటాక్కి గల కారణం 1 ఇయర్ బ్యాక్ రైట్ మార్ట్లో జరిగిన ఇన్సిడెంట్ అని తెలుస్తుంది. బట్ ఆ కిల్లర్ ఎవరనే విషయం మాత్రం ఇంకా కనుక్కోలేకపోతారు. ఎరిక్ ఇన్వెస్టిగేషన్కి డిటెక్టివ్ చూ కూడా తోడవుతాడు. వాళ్ళు కేఫ్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయగా కిల్లర్ ముఖానికి జాన్ కార్వర్ మాస్క్ ఉండడం కనిపిస్తుంది. సో ఆ కిల్లర్ ఎవరనే విషయం ఇంకా సస్పెన్స్గానే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కిల్లర్ లిజీ లోయర్ బాడీని ఫోటో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసి జెసికాని, జెసికా ఫ్రెండ్స్ని మళ్ళీ ట్యాగ్ చేస్తాడు. దాంతో వారంతా ఒక్కసారిగా భయపడిపోతారు. అసలు ఆ కిల్లర్ ఎవరో, వాడు తమనెందుకు ట్యాగ్ చేస్తున్నాడో ఏమీ అర్థం కాక వారందరికీ మెంటల్ లేస్తుంటుంది. జెసికా వెంటనే థామస్కి ఫోన్ చేసి ఆ కిల్లర్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తున్నాడు, మాకు చాలా భయంగా ఉంది, మనం ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే సేల్ జరపకుండా ఉంటేనే మంచిదని అంటది. కానీ థామస్ మాత్రం ఆ కిల్లర్ ఎవడైనా సరే నేను వాడి బెదిరింపులకి లొంగను, ఈ సంవత్సరం కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ ఖచ్చితంగా జరుగుతుంది, కావాలంటే ఎక్కువ సెక్యూరిటీని అపాయింట్ చేస్తా అని జెసికాతో అంటాడు. కొంచెం సేపటి తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎరిక్ జెసికాని అలాగే జెసికా ఫ్రెండ్స్ని స్టేషన్కి పిలుస్తాడు. ఎరిక్ అండ్ డిటెక్టివ్ చూ జెసికాతో మాట్లాడుతూ ఆ కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో అర్థమవడం లేదు. లాస్ట్ ఇయర్ మాల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరాస్ కూడా పనిచేయలేదు. అసలు ఆ గందరగోళాన్ని మొదలుపెట్టింది ఎవరో తెలిస్తే మనం వాళ్ళ ప్రాణాలని కిల్లర్ నుంచి కాపాడొచ్చు, నీకు ఈ విషయం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పని ఎరిక్ అంటాడు. నిజానికి మాల్ ఇన్సిడెంట్ వల్ల తమ పేరు ప్రతిష్టలకి చెడు రాకూడదన్న ఉద్దేశంతో క్యాథలిన్ మాల్ ఇన్సిడెంట్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేస్తుంది. తను ఫుటేజ్ని డిలీట్ చేసినప్పటికీ థామస్ ల్యాప్టాప్లో ఇప్పటికీ బ్యాకప్ డేటా ఉంటుంది. సో మాల్లో జరిగిన గందరగోళానికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళ ప్రాణాలని కిల్లర్ నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో జెసికా ఇంటికి బయలుదేరిద్ది. అప్పుడు తనకి బాబీ కనిపిస్తాడు. తనతో సంవత్సరం నుంచి మాట్లాడకుండా ఉన్నందుకు బాబీ జెసికాకి సారీ చెప్పి ప్రస్తుతం నా చెయ్యి బాగానే ఉంది, త్వరలోనే బేస్బాల్ కూడా మొదలు పెట్టబోతున్నా అని జెసికాతో అంటాడు. సరిగ్గా అదే సమయంలో రెయిన్ వాళ్ళ దగ్గరకు వచ్చి జెసికా బొగ్గపై ముద్దు పెడతాడు. దాంతో బాబీకి అర్థమవుద్ది ప్రజెంట్ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని. కట్ చేస్తే సీన్ మేనే దగ్గర ఓపెన్ అవుద్ది. మాల్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయకుండా మేనే పారిపోయాడు కదా, సో లిజీని చంపినట్టుగానే ఆ కిల్లర్ తనని కూడా చంపుతాడేమో అన్న భయంతో మేనే తన బట్టలు సర్దుకుని వేరే కంట్రీకి వెళ్లేందుకు రెడీ అవుతుంటాడు.
అనుకున్నట్టుగానే అప్పుడు తన దగ్గరికి కిల్లర్ వచ్చి మేనా యొక్క తలా మొండెం వేరు చేసి చంపేస్తాడు. కిల్లర్ వాడి తలని తీసుకెళ్లి థ్యాంక్స్ గివింగ్ టేబుల్ మీద భద్రంగా పెడతాడు. అక్కడే లిజీ యొక్క అప్పర్ బాడీ కూడా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కిల్లర్ వాళ్ళ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి జెసికాని ట్యాగ్ చేస్తాడు. దాంతో జెసికా ఫుల్గా భయపడిపోద్ది. తను వెంటనే థామస్ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి మాల్ ఇన్సిడెంట్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని కాపీ తీసుకుంటుంది. ఇక తను బాబీని తీసుకుని డైరెక్ట్గా ఎరిక్ దగ్గరికి వెళ్తుంది. అసలు ఆ గందరగోళం మొదలవడానికి కారణం లయోనల్, లానీ అండ్ లానీ గర్ల్ ఫ్రెండ్ శారా అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనిపెడతారు. కట్ చేస్తే స్కూల్లో సీన్ ఓపెన్ అవుతుంది. శారా లానీని టెంప్ట్ చేసేందుకు తనని చాటుగా ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. శారా ట్రాంపోలిన్పై ఎగురుతూ లానీని టెంప్ట్ చేస్తుంటుంది. అప్పుడు అక్కడికి కిల్లర్ సడన్ ఎంట్రీ ఇచ్చి లానీ మెడని వెనక్కి తిప్పేస్తాడు. దాంతో లానీ చనిపోతాడు. అలాగే వాడు శారా దగ్గరికి వెళ్ళి తను ఎగురుతున్న ట్రాంపోలిన్ కింద కత్తుల్ని పెడతాడు. శారాకి ఆ కత్తులు గుచ్చుకోవడంతో తను కూడా రక్తం కారుకుని చనిపోద్ది. కిల్లర్ స్కూల్లోకి వచ్చి మరీ వాళ్ళిద్దరినీ చంపేయడంతో పోలీసులు స్కూల్కి సెలవు ప్రకటించి స్టూడెంట్స్ అందరినీ ఇళ్లకు పంపిస్తారు. ఇవాన్ అండ్ గ్యాబీ మాత్రం తమ బ్యాక్ ప్యాక్స్ని తెచ్చుకునేందుకు క్లాస్లోకి వెళ్తారు. వాళ్లతో కలిసి ఇంటికి వెళ్లేందుకు జెసికా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటుంది. తీరా చూస్తే కిల్లర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి ఇవాన్ అండ్ గ్యాబీని పట్టేసుకుంటాడు. వారిద్దరూ ఎంతకీ రాకపోతుండడంతో వాళ్ళని వెతుక్కుంటూ జెసికా కూడా స్కూల్లోకి వెళ్తుంది. ఇంకేముంది, కిల్లర్ తనపై కూడా అటాక్ చేస్తాడు. కానీ తను తెలివిగా కిల్లర్ కంట్లో హెయిర్ స్ప్రేని చల్లి వేగంగా స్కూల్లో నుంచి బయటకు వస్తుంది. ఎరిక్ అండ్ రిమైనింగ్ ఆఫీసర్స్ జెసికాని కామ్ చేసి కిల్లర్ని పట్టుకునేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. ఈ పోలీసుల వల్ల ఏమి అయ్యేటట్టు లేదని స్కూబా జెసికాను తీసుకుని మెకార్టీ ఇంటికి వెళ్తాడు. మెకార్టీ దగ్గర గన్స్ ఉంటాయన్నమాట. సో వాడు స్కూబాకి ఒక గన్ ఇచ్చి సేఫ్గా ఉండమని చెప్తాడు. మరోపక్క ఈ కిల్లర్ గోలని భరించలేక యూలియా ఫాదర్ యూలియాని ఫ్లోరిడాకి తీసుకెళ్లాలనుకుంటాడు. యూలియా ఈ విషయం గురించి స్కూబాతో వీడియో కాల్ మాట్లాడుతూ రెడీ అవుతుంటుంది. ఆ సమయంలో కిల్లర్ ఇంట్లోకి ప్రవేశించి యూలియా ఫాదర్ని అలాగే అక్కడున్న గార్డ్ని కూడా గన్తో షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత వాడు యూలియా దగ్గరికి వెళ్ళి తన చెవుల్లో పదునైన వస్తువుల్ని గుచ్చుతాడు. వీడియో కాల్లో ఉన్న స్కూబా అండ్ జెసికాలకి సిచ్యువేషన్ అంతా అర్థమై యూలియాని కాపాడేందుకు ఫాస్ట్గా తన ఇంటికి వస్తారు. యూలియాని సేవ్ చేసేందుకు స్కూబా కిల్లర్ని షూట్ చేస్తాడు. కానీ సేఫ్టీ పిన్ ఆన్లో ఉండడం వల్ల గన్లోంచి బుల్లెట్ బయటికి రాదు. ఇక కిల్లర్ వాళ్ళ కళ్ళ ముందే యూలియాని బత్సాపై వేసి దారుణంగా చంపేస్తాడు. కట్ చేస్తే జెసికా భయంతో వణికిపోతుంటుంది. ఇన్ని మర్డర్స్ జరిగిన తర్వాత థామస్కి కూడా భయం వేసి బ్లాక్ ఫ్రైడే సేల్ జరపకూడదని డిసైడ్ అవుతాడు. ఈ కిల్లర్ యొక్క మెయిన్ టార్గెట్ థామస్ ఫ్యామిలీనే. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కదా లాస్ట్ ఇయర్ అంతమంది చనిపోయింది. అలాగే జెసికా తన ఫ్రెండ్స్ని తీసుకుని బ్యాక్ డోర్ గుండా మాల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉన్నట్లయితే లానీ మిగతా కస్టమర్స్ని రెచ్చగొట్టేవాడు కాదు, అంత గందరగోళం జరుగుండేది కాదు. సో ఎలాగైనా కిల్లర్ని బయటికి రప్పించేందుకు థామస్ ఫ్యామిలీ పరేడ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. థామస్ ఫ్యామిలీని చంపేందుకు కిల్లర్ పరేడ్ వద్దకి రాగానే పోలీసులు కిల్లర్ని పట్టుకోవాలన్నది ప్లాన్ అన్నమాట. ఇక పరేడ్ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. థామస్ ఫ్యామిలీతో పాటు స్కూబా కూడా పరేడ్లో జాయిన్ అవుతాడు. కిల్లర్ని పట్టుకునేందుకు పోలీసులు నలువైపులా కాపు కాస్తారు. ఈసారి కిల్లర్ క్లౌన్ కాస్ట్యూమ్లో వచ్చి అక్కడంతా స్మోక్ బాంబ్స్ విసురుతూ అల్లకల్లోలం సృష్టిస్తాడు. దాంతో జనాలందరూ భయంతో పరుగులు తీస్తుండగా కిల్లర్ థామస్ ఫ్యామిలీకి మత్తుమందు ఇంజెక్ట్ చేసి వాళ్ళని కారులో తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే కిల్లర్ క్యాథలిన్ని టేబుల్పై పడుకోబెట్టి తన బాడీ మీద ఉప్పు కారం చల్లుతుంటాడు. అప్పుడే క్యాథలిన్ మెలకువలోకి వస్తుంది. కిల్లర్ తనని ఫ్రై చేసేందుకు ఓవెన్ని సిద్ధం చేస్తుండగా క్యాథలిన్ తెలివిగా కిల్లర్ దగ్గర నుంచి బయటకు పారిపోద్ది. కానీ వాడు తనని చూసేసి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్తాడు. ఇక కిల్లర్ క్యాథలిన్ని ఓవెన్లో పడేసి తనని బ్రతికొండగానే డీప్ ఫ్రై చేస్తాడు. కొంచెంసేపటి తర్వాత థామస్, జెసికా, స్కూబా మెలకువలోకి వస్తారు. వాళ్ళ దగ్గరే ఇవాన్ అండ్ గ్యాబీ కూడా తాళతో బంధించబడి ఉంటారు. కిల్లర్ క్యాథలిన్ యొక్క రోస్టెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ముందు టేబుల్పై పెడతాడు. అది చూసిన వారందరూ భయంతో వామిట్ చేసుకుంటారు. కిల్లర్ ఇవాన్ తనని టేబుల్కి ఆనించి ఒక సుత్తితో తన తలని నుజ్జునుజ్జుగా చితక్కొడతాడు. వీడేంట్రా ఇలా చంపుతున్నాడని అందరూ భయంతో వణికిపోతారు. తర్వాత వాడు క్యాథలిన్ యొక్క తైని కట్ చేసి థామస్కి బలవంతంగా తినిపించబోతాడు. ఆ సమయంలో జెసికా తన దగ్గరున్న పదునైన ఉంగరంతో తాళని తెలివిగా కట్ చేసుకుంటుంది. అలాగే తను ఆ ఉంగరాన్ని స్కూబాకి కూడా ఇవ్వడంతో స్కూబా కూడా తనని తాను తాళం నుంచి విడిపించుకుంటాడు. ఇక వాళ్ళు కిల్లర్పై అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తారు. కానీ ఆ ప్రయత్నంలో కిల్లర్ స్కూబాపై గొడ్డలతో దాడి చేస్తాడు. జెసికా మాత్రం కిల్లర్ నుంచి తప్పించుకుని సక్సెస్ఫుల్గా బయటపడిద్ది. ఎరిక్ రోడ్డుపై గాయాలతో పడి ఉండడంతో జెసికా వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో జాన్ కార్వర్ మాస్క్ వేసుకుని పక్కనే ఉన్న వేర్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. వాడే కిల్లర్ అనుకుని జెసికా ఎరిక్ దగ్గర నుంచి గన్ తీసుకుని వేర్ హౌస్లోకి వెళ్తుంది. తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, బాబీనే. అంటే ఈ హత్యలన్నీ చేసింది బాబీనా అని జెసికా ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. అప్పుడు తన దగ్గరికి ఎరిక్ రావడంతో బాబీనే కిల్లర్ అని జెసికా అంటది. ఇక ఎరిక్ జెసికా దగ్గర నుంచి గన్ తీసుకుని బాబీ వైపు షూట్ చేస్తాడు. కానీ బాబీ ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకుని దూరంగా పారిపోతాడు.
కట్ చేస్తే థామస్తో సహా స్కూబా, గ్యాబీలని పోలీసులు హాస్పిటల్కి తరలిస్తారు. ఎలాగైనా బాబీని పట్టుకుంటాం, నువ్వేం భయపడకు అని ఎరిక్ జెసికాతో అంటాడు. అసలు నిజానికి ఈ హత్యలన్నీ చేసింది బాబీ కాదు, ఈ హత్యలన్నీ చేసింది ఎరిక్. కిల్లర్ ప్యాంట్కి ఉన్నట్టుగానే ఎరిక్ ప్యాంట్కి కూడా మరకలుండడంతో జెసికాకి ఎరిక్పై డౌట్ వస్తుంది. ఇక ఎరిక్ నటించడం ఆపేసి తనే కిల్లర్ అని రివీల్ చేస్తాడు. ఎరిక్కి మిచ్ భార్య అమాండాతో అఫైర్ ఉంటుంది. ఎరిక్ వల్ల అమాండా ప్రెగ్నెంట్ కూడా అవుద్ది. మిచ్కి డివోర్స్ ఇచ్చి ఎరిక్, అమాండా తమ బిడ్డతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ అన్ఫార్చునేట్గా అమాండా మాల్ ఇన్సిడెంట్లో చనిపోద్ది. తనతో పాటు తన కడుపులోని బిడ్డ కూడా ఆ రోజు చనిపోతుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే మాల్ ఇన్సిడెంట్కి కారణమైన ప్రతి ఒక్కరిని ఎరిక్ చంపేస్తుంటాడు. ఎరిక్ జెసికాతో మాట్లాడుతూ బాబీకి మత్తుమందు ఇంజెక్ట్ చేసి తనని కిల్లర్ లాగా రెడీ చేశా, ఇక వాణ్ణి చంపేసి ఈ కిల్లర్ మిస్టరీకి ముగింపిద్దామనుకున్నా. కానీ వాడు మెలకువలోకి వచ్చి నాపై అటాక్ చేసి వేర్ హౌస్లోకి పారిపోయాడు. లక్కీగా నువ్వు నా దగ్గరికి రావడం, కిల్లర్ బట్టల్లో ఉన్న బాబీని చూసి తనే కిల్లర్ అని అనుకోవడం జరిగాయని ఎరిక్ అంటాడు. ఇదంతా విన్న జెసికాకి మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఎరిక్ నిజస్వరూపం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో జెసికా తన మొబైల్లో లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుంటుంది. సో ఎరికే కిల్లర్ అన్న విషయం అందరికీ తెలిసిపోద్ది. ఇక ఎరిక్ కోపంతో జెసికాని చంపబోతాడు. కానీ సరైన టైంలో బాబీ ఎంట్రీ ఇచ్చి జెసికాని కాపాడతాడు. అయినా సరే ఎరిక్ వాళ్ళని వదిలిపెట్టడు. గొడ్డలి చేత పట్టుకుని వారిద్దరిని వెంబడిస్తాడు. జెసికా వాడి నుండి పారిపోతూ ఒక పెద్ద బెలూన్లోకి గ్యాస్ వెళ్లేలాగా సిలిండర్ని ఆన్ చేస్తుంది. ఆ గ్యాస్ వల్ల బెలూన్ పెద్దగా అవుద్ది. బాబీ, జెసికా వేగంగా పరిగెడుతూ ట్రక్ వద్దకు చేరుకుంటారు. ఇక వాళ్ళక్కడి నుంచి తప్పించుకోబోతుండగా ఎరిక్ వాళ్ళిద్దరిపై అటాక్ చేస్తాడు. అప్పుడు జెసికా బెలూన్ని షూట్ చేయడంతో పెద్ద బ్లాస్టింగ్ జరిగిద్ది. కట్ చేస్తే ఆఫీసర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని బాబీని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ర్యాన్, స్కూబా, గ్యాబీ కూడా సంఘటనా స్థలం దగ్గరికి చేరుకొని జెసికాని మీట్ అవుతారు. ఎంత వెతికినా సరే ఎరిక్ డెడ్ బాడీ పోలీసులకు ఎక్కడా కనిపించదు. మేబీ తను మంటల్లో కాలిపోయాడేమో అని అందరూ అనుకుంటారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.